హాయ్ ఫ్రెండ్స్, మనకి ఈ వీడియోలో అయితే కనుక హిందుస్థాన్ ఏరోనాటికల్స్ లిమిటెడ్ ఏదైతే ఉందో హెచ్ఏఎల్కి సంబంధించినటువంటి 120 డిజైన్ ట్రైనింగ్ అలాగే మేనేజ్మెంట్ ట్రైనింగ్ 2026కి సంబంధించినటువంటి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్తో పాటు మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఫీజ్ డేట్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఫ్రెండ్స్, ఇక్కడైతే మనం టిక్ ఆన్ చేయాలన్నమాట. టిక్ ఆన్ చేసిన తర్వాత ఇక్కడ క్లిక్ హియర్ టు అప్లై అనే బటన్ దీని మీద క్లిక్ చేసి మనం అప్లై అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడైతే మన శాలిటేషన్స్ అనమాట, మిస్టర్ మిస్సెస్ అండ్ మొదట సెలెక్ట్ చేసుకో. అలాగే 10th మెమోస్ ప్రకారం లేకపోతే ఎస్ఎస్సి మెట్రికులేషన్ ప్రకారం మీకు ఫుల్ నేమ్ అనమాట. అలాగే మీరు మేలా ఫీమేల్ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. డేట్ ఆఫ్ బర్త్ క్యాలెండర్ అయితే ఇచ్చారు, దీని నుంచి మంత్, ఇయర్, డే అని సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఈ వేకెన్సీస్కి సంబంధించి మనకి ఏజ్ లిమిట్ అనేది 28 years అనమాట. యాజ్ ఆన్ 14 August 2026 ఫర్ యూఆర్ ఈడబ్ల్యూఎస్. ఓబీసీ ఎన్సీల వాళ్ళకి సంబంధించి 3 years కాబట్టి వాళ్ళు 31 years వరకు అవకాశం అయితే ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years కాబట్టి వాళ్ళకి కూడా 33 years వరకు కూడా అవకాశం అయితే ఉంటుంది అనమాట. సో దాని ప్రకారం ఏంటంటే మీరు ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అనేది సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఇలాగ మంత్ అలాగే ఇయర్ అనమాట. ఇయర్ ఇలాగా సెలెక్ట్ అయితే మనం చేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మీ యొక్క మదర్స్ నేమ్, అలాగే డిసిప్లిన్, మీరు సివిలా, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, అలా మెకానికల్, మెటలర్జీ, ప్రొడక్షన్ ఏదైతే అదనమాట. సో మీరు ఆ యొక్క పోస్ట్ సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి ఆ యొక్క మనకి ఇవైతే వస్తాయి. సపోజ్ మీరు కనుక డిజైన్ ట్రైనింగ్ సెలెక్ట్ చేసుకుంటే ఇవి వస్తాయి అన్నమాట, డిసిప్లిన్స్. అదే మీరు కనుక మేనేజ్మెంట్ ట్రైనింగ్ సెలెక్ట్ చేసుకుంటే ఈ యొక్క డిసిప్లిన్స్, స్ట్రీమ్స్ అనేవి వస్తాయి. దాని నుంచి మీ యొక్క స్ట్రీమ్ ఏదైతే ఉంది, మీరు దేంట్లో అయితే ఆ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉన్నదో అది ఎలాగ సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. సపోజ్ ఎలాగనమాట. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ బ్రాంచ్ ఆఫ్ ఇంజనీరింగ్ అనమాట. అంటే మనకి కంప్యూటర్ సైన్స్లో కూడా మనకి వేరియస్ ఉంటాయి కాబట్టి సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, ఐటీ ఏంటనేది మీరు ఇలాగా మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి సెలెక్ట్ ద కేటగిరీ యూ బిలాంగ్స్ టు. ఎస్సీ ఎస్టీ ఉంది, ఓబీసీ ఎన్సీఎల్, యూఆర్ ఈడబ్ల్యూఎస్ మీ కేటగిరీ ఏదైతే సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. అలాగే చూసుకోండి ఇక్కడ ఏ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజేబుల్, ఎవరైనా పీడబ్ల్యూ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే ఎస్ పెట్టుకో, లేకపోతే నో అనమాట. అలాగే ఇంటర్నల్ క్యాండిడేట్ అంటే ఈ యొక్క హెచ్ఈఎల్ అంటే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఎవరైనా పర్మనెంట్ రోల్స్లో కనుక వర్క్ చేస్తూ ఉంటే పర్మనెంట్ ఎంప్లాయీగా వాళ్ళు ఎస్ పెట్టుకోవాలి. రిమైనింగ్ అందరు కూడా నో పెట్టాలన్నమాట. సో ఇంకేంటంటే మీరు కనుక ఈ యొక్క 1980 నుంచి 1989 మధ్య కనుక ఈ యొక్క జమ్మూ అండ్ కాశ్మీర్లో కనుక మీరు నివసించి ఉంటే డోమ్సైల్ ఎస్ పెట్టుకో, లేకపోతే నో అనమాట. ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎవరైనా ఉంటే ఎస్ పెట్టాలి, లేకపోతే నో అనమాట. ఇంకా కూడాను మనకి ఎస్ఎస్సి ఆఫీసర్స్ కానీ, ఇంకా ఎస్ఎస్ఓస్ కానీ, ఈసీఓస్ కానీ ఎవరైనా కనుక డిఫెన్స్ సర్వీసెస్లో ఎవరైనా ఉంటే కనుక కమిషన్ ఆఫీసర్స్గా వాళ్ళైతే ఎస్ పెట్టుకోవాలి. ఎస్ పెడితే కానీ వాళ్ళ ర్యాంక్ అనేది మెన్షన్ అయితే చేయాలన్నమాట. నో పెడితే అవసరమైతే ఉండదు అనమాట. ఇంకా అలాగే చూసుకుంటే మనకి ఇక్కడ కూడా ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఇవి కూడా ఎస్ పెడితే కనుక దానికి సంబంధించినటువంటి రిమైనింగ్ కాలమ్స్ వస్తాయి. నో పెడితే అవసరమైతే ఉండదన్నమాట. సో ఇక్కడ ఏంటంటే మీకు ఫోటోగ్రాఫ్ ఏదైతే ఉందో దానిని అప్లోడ్ అయితే చేసుకోవాలన్నమాట. లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ కలర్ ఫోటోగ్రాఫ్ 180 KB వరకు ఎలా అయితే చేస్తారు, జేపీజీ ఫార్మేట్లో అప్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఈ కాలమ్స్ అన్నీ కూడా మన తర్వాత చేంజ్ చేసుకునే అవకాశం అయితే లేదనమాట. ఎలిజిబిలిటీ డీటెయిల్స్ వన్ సబ్మిటెడ్ కెనాట్ బి ఎడిటెడ్ అండ్ రీసబ్మిటెడ్. మనం తిరిగి సబ్మిట్ చేయడానికి కానీ మోడిఫై చేసుకోవడానికి ఎటువంటి అవకాశం లేదనమాట. అన్నీ ప్రాపర్గా ఉంటే కనుక మీరు ఇక్కడ సబ్మిట్ అయితే చేసుకోవచ్చు. ప్లస్ ఇక్కడ ఏంటంటే ఫోటోగ్రాఫ్ హైట్ అండ్ విడ్త్ మస్ట్ బి మినిమం 200 pixels అని చెప్తున్నారనమాట. సో తీసుకోవటం లేదు, ప్రాబ్లమ్. సపోజ్ ఇది కనుక మీ ఫోటో అనుకుంటే దీన్ని పెయింట్లో ఓపెన్ చేసుకుంటే టిక్ ఆఫ్ చేయాలి, పిక్సెల్స్ అనాలి. 200 అన్నారు కాబట్టి మినిమం హైట్, అలాగే విడ్త్, అలాగే హైట్ అనమాట. 200 పెట్టుకుంటే సైజ్ అనేది పెరుగుతుంది. ఫైల్లోకి వెళ్ళిపోయి సేవ్ యాజ్ అనాలి, జేపీజీ తీసుకొని అప్లోడ్ అయితే చేసేసుకోవచ్చు అనమాట. ఇవైతే మనకి నాన్ ఎడిటబుల్ కాబట్టి మనకు ఒక కన్ఫామ్ అయితే అడుగుతున్నారనమాట. సో మీరు కనుక అన్నీ కూడా ప్రాపర్గా ఉంటే చెక్ చేసుకుని ప్రివ్యూ చేసుకుని అన్నీ ప్రాపర్గా ఉంటే ఇక్కడ కన్ఫామ్ చేయాలి, లేకపోతే కనుక ఇక్కడ ఎడిట్ అయితే చేసుకోవాలన్నమాట. ప్లస్ అలాగే చూసుకుంటే ఇక్కడ ఆధార్ నెంబర్ అనమాట, మీకు ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాలి. స్టార్ మార్క్ అయితే లేదు, సో ఉంటే అని ఎంటర్ చేయొచ్చు అనమాట. ఇంకా చూసుకుంటే మీ యొక్క ఫాదర్స్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేయాలి. మెరిటల్ స్టేటస్ మీకు మ్యారీడ్, సింగిల్, అలాగే మీకు పర్మనెంట్ అడ్రస్ అనమాట. డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్, స్టేట్, తాలూకా, జిల్లా అన్నీ కూడా ఎంటర్ చేయాలి. అలాగే పిన్ కోడ్ కూడా ఎంటర్ చేయాలి. సిటీ అనమాట మీ అడ్రస్లో నుంచి, స్టేట్ మీ అడ్రస్లో నుంచి ఇలాగనమాట. అలాగే చూసుకుంటే ఇక్కడ మనకి ల్యాండ్ లైన్ నెంబర్ ఉంటే ఎంటర్ చేయొచ్చు, లేకపోతే ఆప్షన్ అనమాట. అయితే ఇక్కడ మనకి మొబైల్ నెంబర్ మాత్రం తప్పనిసరిగా ఎంటర్ అయితే చేయాలన్నమాట. ఇంకా కూడా కమ్యూనికేషన్ అడ్రస్ అలాగే పర్మనెంట్ అడ్రస్ సేమ్ అయితే టిక్ ఆన్ చేసేస్తే సరిపోతుంది. ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా మనకి ఫిల్అప్ అయితే అయిపోతాయి అన్నమాట. ఫస్ట్ ఇంకా కూడా నియరెస్ట్ రైల్వే స్టేషన్ అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్, మీకు నియరెస్ట్ రైల్వే స్టేషన్ నేమ్ అనమాట ఎక్కడైతే అక్కడ. అలాగే స్టేట్ డొమిసైల్
అంటే మీరు పర్మనెంట్ రెసిడెంట్గా ఎక్కడున్నారు, అంటే మీరు ఎక్కడ బార్న్ అయ్యారు, మీ ఫాదర్ అందరు ఎక్కడున్నారు, దానిని పర్మనెంట్ రెసిడెంట్ అంటామన్నమాట. దానిని కూడా డొమిసైల్ అని కూడా అంటారు. సో మీ యొక్క రిలీజియన్ ఏదైతే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో ఇవన్నీ ఆటోమేటిక్గా నో వచ్చాయి. ఇంకేంటంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 10th క్లాస్కి సంబంధించినటువంటి బోర్డు అనమాట. సిబిఎస్ఈనా లేకపోతే స్టేట్ బోర్డు ఏంటి, పర్సంటేజా అయితే పర్సంటేజ్, లేకపోతే సిజిపిఏ అయితే సిజిపిఏ, మీకు ఎంత వచ్చింది గ్రేడ్ అనేది ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. అండ్ మీకు పాయింట్స్ తీసుకోవటం లేదు, జస్ట్ ఏంటంటే 80%, 70% అలా ఎంటర్ చేస్తారు. అలాగే పాసింగ్ ఇయర్ అనమాట 10th క్లాస్. అలాగే ఇంటర్మీడియట్కి సంబంధించి కూడా బోర్డు అనమాట. మీరు ఏ బోర్డులో చదువుకున్నారా, ఎంత పర్సెంటేజ్ వచ్చింది, అలాగే ఏ ఇయర్లో పాస్ అయ్యారు, ఇది కూడా మనం మెన్షన్ అయితే చేసుకోవాలన్నమాట. ఇంకా కూడా డిగ్రీకి సంబంధించి అనమాట. బీఈనా బీటెక్ బీఎస్సీ ఇంజనీరింగ్ 4 years ఇది, అలాగే ఏఎంఐఏ లేకపోతే డిప్లొమా ప్లస్ ఇంజనీరింగ్ ఏదైతే అదనమాట సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ డ్యూరేషన్ ఆఫ్ ద కోర్స్ ఎన్ని సంవత్సరాలు, అలాగే చూసుకుంటే మనకి ఇక్కడ నెక్స్ట్ 4 years వస్తే మనకి అన్ని సెమ్స్ అన్నీ వచ్చాయన్నమాట. తర్వాత ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. ఫుల్ టైం అని టిక్ ఆన్ చేసుకోవాలి. ఇంకా కూడా ఏంటంటే మనం ఇక్కడ నేమ్ ఆఫ్ ద కాలేజ్, మీరు ఏ కాలేజ్ చదువుకున్నారు, ఏ కాలేజీలో, ఏ యూనివర్సిటీ, ఇవన్నీ ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. డూ యూ హ్యావ్ సిజిపిఏ స్కోర్, మీకు కనుక సిజిపిఏ దాంట్లో ఉంటే కనుక ఎస్ అయితే పెట్టుకో, లేకపోతే నో అనమాట. ఎస్ అయితే ఎస్, నో అయితే నో అనమాట. సిజిపిఏ అయితే మొత్తం అగ్రిగేట్ అనమాట. ఓవరాల్గా మీకు ఎంత సిజిపిఏ వచ్చింది, మ్యాక్సిమం సిజిపిఏ అని సపోజ్ 10 or 9.5 ఏంటి మీకు వచ్చినటువంటి సిజిపిఏ అనమాట. పర్సంటేజ్ అనేది ఇక్కడ మనం వేసుకోవాలన్నమాట. ఇలాగా ప్లస్ ఇక్కడ ఏంటంటే మనకి ఇయర్ వైజ్ అనమాట. ఇయర్ వైజ్ ఉన్న వాళ్ళు ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ అనమాట. సిజిపిఏ అయితే సిజిపిఏ, మార్క్స్ అయితే మార్క్స్, మ్యాక్సిమం మార్క్స్ లేకపోతే మ్యాక్సిమం సిజిపిఏ అంతా మీకు ఎంత సిజిపిఏ లేదంటే మార్క్స్ వచ్చాయి అంటే ఈక్వలెంట్ పర్సంటేజ్ అనమాట. ఇలా వేసుకోవాలి. సపోజ్ మీరు కనుక సెమ్ సిస్టంలో ఉంటే కనుక ఫస్ట్ అండ్ సెకండ్ సెమ్కి సంబంధించినటువంటి, అంటే ఫస్ట్ ఇయర్లో ఉన్నటువంటి 2 సెమ్స్కి సంబంధించినటువంటి మ్యాక్సిమం సిజిపిఏ ఎంత, మీకు వచ్చినటువంటి సిజిపిఏ ఎంత, పర్సంటేజ్ ఏంటి, ఇలాగనమాట. మనం ఇక్కడ ఇలా వేయాలన్నమాట అన్నీ కూడా. సో అలాగే సెకండ్ ఇయర్ 2 సెమ్స్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ ఇలాగ మొత్తం కూడా మనం వేసుకోవాలన్నమాట. ప్లస్ ఎవరైతే ఈ సంవత్సరం ఫైనల్ ఇయర్ చదువుతున్నారో వాళ్ళకి ఈ యొక్క లాస్ట్ అంటే 4th ఇయర్ ఉండదు కాబట్టి వాళ్ళకి ఇంకా మార్క్స్ రావు కాబట్టి 0 అనేది ఎంటర్ అయితే చేసుకోవచ్చు అనమాట. సచ్ క్యాండిడేట్స్ షుడ్ ఎంటర్ 0 యాజ్ మ్యాక్సిమం మార్క్స్ అప్టైన్డ్ ఇన్ ద 7th and 8th సెమ్స్ అనమాట. అంటే 4th రోలో ఈ రెండిట్లో 0s అనేది మీరు పెట్టుకోవచ్చు. ప్లస్ ఎవరికన్నా కనుక ఇక 7th సెమ్ వరకు కనుక మార్క్స్ ఉంటే కనుక వాళ్ళైతే 4th రోలో 7th సెమ్కి సంబంధించినటువంటిది ఆ యొక్క గ్రేడ్ లేదంటే మార్క్స్ అనేది వేసుకోవచ్చు అనమాట. డిగ్రీ ఏ సంవత్సరంలో పాస్ అయ్యారనేది ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవాలన్నమాట. డూ యూ హ్యావ్ మీ కనుక పీజీ కనుక చేసి ఉంటే ఎస్పెక్ట్, లేకపోతే నో అనమాట. అలాగే డూ యూ హ్యావ్ ఎనీ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఎస్పెట్టుకోవాలి. ఎస్పెడితే కనుక ఇక్కడ పోస్ట్, ఆర్గనైజేషన్, అది ప్రైవేటా ఏంటి అనేది ఇవన్నీ ఎంటర్ అయితే చేసుకోవాలి. పే స్కేల్ ఎంత, గ్రాస్ స్కేల్ ఎంత, ఇవన్నీ నో పెడితే అవసరమైతే లేదు. ఇవన్నీ ట్రైనింగ్ వేకెన్సీస్ కాబట్టి మీకు ఎక్స్పీరియన్స్ అవసరమైతే ఉండదన్నమాట. సో ఇంకేంటంటే ఇక్కడ మనకి ఇక్కడ టెస్ట్ లొకేషన్ అనమాట 3 అయితే ఇవ్వాలి మనము. ప్లస్ మనకి హైదరాబాద్ ఉన్నది, విశాఖపట్నం, హైదరాబాద్ ఉన్నది మనకి దగ్గరలో పెట్టుకోవచ్చు అనమాట. ఏదన్నా 3ది కూడా మనం ఏదో దగ్గరలో పెట్టుకోవచ్చు. ఇంకా కూడా లాంగ్వేజ్ హిందీలో కావాలా, ఇంగ్లీష్లో కావాలా, ఎగ్జామ్ అనేది టిక్ ఆన్ చేయాలి, సబ్మిట్ అయితే చేయాలి. మనకి ఇక్కడ ఏంటంటే మళ్ళీ కన్ఫర్మ్ అండ్ కంటిన్యూ వచ్చింది. ఏదైనా కనుక మీకు మోడిఫికేషన్స్ కావాలి ఎడిట్ అయితే చేసుకోవచ్చు. అన్ని ప్రాపర్గా ఉంటే కన్ఫర్మ్ అయితే చేసుకోవచ్చు. ప్లస్ ఇక్కడ ఫీజు వచ్చేసరికి మనకి 500 రూపీస్ అనమాట. ఇంక్లూజివ్ ఆఫ్ జిఎస్టీ దాంట్లోనే ఉన్నది. ఇంకా కూడా ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ క్యాండిడేట్స్ వీళ్ళకైతే ఫీజు అయితే లేదనమాట. సో ఈ స్టెప్లో ఏంటంటే మన ఫీజు అయితే పే అయితే చేసుకోవాలి. ప్లస్ ఇక్కడ లింక్ అయితే ఇచ్చారు, ఆన్లైన్ పేమెంట్, పే నౌ కొనాలి. ఇక్కడ ఏంటంటే మనకి మల్టిపుల్ ఆప్షన్స్ అయితే వస్తాయి, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్స్ అన్నీ కూడా, యూపీఐ కూడా ఉంది. మీరు ఫీజు అయితే పే అయితే చేసుకోవచ్చు. ప్లస్ మీరు అప్లై చేసే ముందు ఈ యొక్క 4th పేజీ ఆన్వర్డ్స్ ఈ నోటిఫికేషన్లో ఈ యొక్క ఎలిజిబుల్ బ్రాంచెస్ ఆఫ్ ఇంజనీరింగ్ ఇచ్చారు. సపోజ్ ఎలక్ట్రికల్ తీసుకుంటే ఇవన్నీ వీళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. సో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, అలాగే ఎలక్ట్రికల్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్, అలాగే కంట్రోల్ ఇంజనీరింగ్, అలాగే పవర్ ఇంజనీరింగ్ వీళ్ళందరూ ఎలిజిబుల్ అనమాట. అంటే ఎలక్ట్రికల్తో పాటు ఈ యొక్క డిసిప్లిన్స్ వాళ్ళు మనకి ఎలిజిబుల్ అయితే అవుతారు. అలాగే ఎలక్ట్రానిక్స్ తీసుకుని ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, అలాగే టెలికమ్యూనికేషన్, విఎల్ఎస్ఐ డిజైన్, కంట్రోల్ సిస్టమ్స్, అలాగే కమ్యూనికేషన్ సిస్టమ్ ఇంజనీర్ వీళ్ళందరూ అనమాట. అలాగే మెకానికల్ ఇన్స్ట్రుమెంటేషన్, కంప్యూటర్ సైన్స్, మెటలర్జీ, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ఇదైతే మనకి
డిజైన్ అలాగే ఈ యొక్క మేనేజ్మెంట్ ట్రైనింగ్కి సంబంధించినటువంటి అన్ని సబ్ స్ట్రీమ్స్ కూడా ఇక్కడ ఇచ్చారు. మీరు అప్లై చేసే ముందు ఒకసారి చూసుకుంటే మీ యొక్క డిగ్రీకి సంబంధించినటువంటి బ్రాంచ్ ఉన్నదా లేదా అనేది మీకు ఒక అవగాహన అయితే వస్తుంది. ప్లస్ ఇక్కడ మనం చూసుకుంటే అయితే డిజైన్ ట్రైనీకి అలాగే మేనేజ్మెంట్ ట్రైనీకి యూఆర్ ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 70% అనమాట. మొత్తం అగ్రిగేట్ టోటల్ మీద ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అయితే కనుక 60% వస్తే సరిపోతుంది అప్లై చేసుకునేదానికి. ఇంకా లాస్ట్ డేట్ వచ్చేసరికి మనకి 14 ఆగస్ట్ 2026 అనమాట. ఇంకా అడ్మిట్ కార్డ్ డౌన్లోడింగ్ వచ్చి 20 ఆగస్ట్. ఆన్లైన్ టెస్ట్ వచ్చేసరికి 5th సెప్టెంబర్ నుంచి 6th సెప్టెంబర్ 2 days అనమాట. ఇంకా డిక్లరేషన్ ఆఫ్ ఆన్లైన్ టెస్ట్ రిజల్ట్స్ వచ్చేసరికి 10th సెప్టెంబర్. ఇంకా కూడా ఒక ఇంటర్వ్యూ కాల్ లెటర్కి వచ్చేసరికి 12th సెప్టెంబర్ అనమాట. ఇంకా ఇంటర్వ్యూస్ అట్ బెంగళూరు 21st నుంచి 25th సెప్టెంబర్ అనమాట. ఇంకా చూసుకుంటే మనకి లిస్ట్ ఆఫ్ ప్రొవిజన్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ 30th సెప్టెంబర్. ఇంకా కూడా డౌన్లోడింగ్ ఆఫ్ ప్రొవిజనల్ ఆఫర్ 6th అక్టోబర్తో మనకి ఒక ఆఫర్ లెటర్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇంకా కూడా ప్రీ ఎంప్లాయ్మెంట్ మెడికల్ ఎగ్జామినేషన్ అక్టోబర్, అలాగే ప్రీ ఇండక్షన్ ట్రైనింగ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అట్ బెంగళూరు 26 అక్టోబర్ నుంచి 28 అక్టోబర్ అనమాట. ఇంకా కూడా మనకి కమెన్స్మెంట్ ఆఫ్ ఇండక్షన్ ట్రైనింగ్ అట్ బెంగళూరు 29 అక్టోబర్తో కంప్లీట్గా మీరు ఆ యొక్క పోస్టింగ్లోకి అయితే ఉండొచ్చు అనమాట. ఇదనమాట మనకి సంబంధించినటువంటి యాక్టివిటీ.